హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 5 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ. అండ్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ కాబోతుంది. గెట్ రెడీ మామ అని మీకు చెప్పా. సో చెప్పినట్టుగానే ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ గేమ్ చేంజర్ సినిమా లీక్ అయింది. హిందీ ప్లస్ తెలుగు ఆడియోలో ఒరిజినల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు మామ. 7GB రేంజ్లో మనకైతే ఫుల్ హెచ్డి క్వాలిటీతో అవైలబుల్ ఉంది. మీకు 4K వర్షన్ కావాలంటే యాక్చువల్లీ సినిమా డిజిటల్స్ బ్యాక్ చేసింది ఎవరంటే అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. మీకు 4K వర్షన్ కావాలంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 లేకపోతే ఫిబ్రవరి 15 ఈ డేట్లో మనకైతే వచ్చేస్తుంది అమెజాన్ ప్రైమ్లో. ప్రజెంట్ హెచ్డి వర్షన్ లీక్ అయింది ఫుల్ హెచ్డి క్వాలిటీతో 7GB రేంజ్లో తెలుగు ఒరిజినల్ ఆడియోలో అయితే స్ట్రీమింగ్ చేస్తారు. సో చెక్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, శివరపల్లి. ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేశారు. టోటల్లీ 8 ఎపిసోడ్లు. యాక్చువల్లీ ఇది హిందీలో బ్లాక్ బస్ట్ అయిన పంచాయతీ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3. ఇప్పుడు సీజన్ 4 కూడా కమింగ్ సూన్. ఈ ఇయర్ 2025లోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. బ్లాక్ బస్టర్ మామ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, అందుకే సీజన్ 4 కూడా రాబోతుంది. సీజన్ 4 సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ 40% కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ఈ పంచాయత్ వెబ్ సిరీసే రీమేకే ఈ శివరపల్లి. మొత్తానికి తెలుగులో కూడా వచ్చేసింది. 8 ఎపిసోడ్లు ఉన్నాయి. అండ్ ట్రైలర్ అయితే యూట్యూబ్లో ఉంది. ట్రైలర్ బాగుంది మామ, మంచి కామెడీ ఎంటర్టైనర్. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అరే హీరో ఎవరో కొత్తవాడు ఉన్నాడే, ఇంతవరకు మనం చూడలేదే. ఈ హీరో ఇతను బదులు నవీన్ పోలిశెట్టి లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ ఈ వెబ్ సిరీస్లో చేస్తుంటే గనక వాడమ్మ బడవ ఒక లెవెల్ వెళ్ళిపోయింది. ఎందుకంటే హిందీలో ఫస్ట్ ఒరిజినల్ వర్షన్ వచ్చింది పంచాయతీ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 బ్లాక్ బస్టర్. అలాంటి బ్లాక్ బస్టర్ ఉన్న కంటెంట్ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో వస్తుంటే దాని రేంజ్లో కాస్టింగ్ ఉండాలి కదా. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. మొత్తానికైతే వన్ టైం వర్త్ వెబ్ సిరీస్ మామ చూసేయండి. 8 ఎపిసోడ్లు. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, స్మైల్ మ్యాన్. తమిళ యాక్టర్ సత్యకుమార్ మెయిన్ లీడర్ యాక్ట్ చేసిన లేటెస్ట్ థ్రిల్లర్ ఫిలిం. సో మొత్తానికి ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఆహా ఓటీటీలో ఈ మూవీని తమిళ వర్షన్లో అంటే తమిళ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. మీకు తమిళ్ లాంగ్వేజ్ చూస్తే కనుక వన్ టైం వర్త్ మూవీ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, తిరుమాణిక్యం. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ సముద్రకన్ గారు మెయిన్ లీడర్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ. రీసెంట్గా ఈ సినిమా థియేటర్స్ మంచి ఫాస్ట్గా అయితే వచ్చింది. అండ్ ఫైనల్లీ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ మూవీని తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హైసా బరాబర్. హీరో మాధవన్ మెయిన్ లీడర్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ. అండ్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ మూవీని G5 ఓటీటీలో హిందీ, తమిళ్, తెలుగు ఆడియోలో అయితే మనకైతే స్ట్రీమింగ్ చేస్తారు. ప్రజెంట్ తెలుగు వర్షన్లో ఈ సినిమా అయితే అవైలబుల్ ఉంది. సో మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాసే. సో తను నటించిన రీసెంట్ ఫిలిం ద సబర్మతి రిపోర్ట్. ఈ సినిమా రీసెంట్గా నవంబర్ మంత్ లాస్ట్ ఇయర్లో రిలీజ్ అయింది. మంచి ఫాస్టాగ్ వచ్చింది మామ. హీరోయిన్గా రాశి ఖన్నా మెయిన్ లీడర్ యాక్ట్ చేసింది. మొత్తానికి ఈ మూవీని G5 ఓటీటీలో ఈరోజు హిందీ, తమిళ్, తెలుగు ఆడియోలో మనకైతే అవైలబుల్ ఉంది. ఈ మూవీ అయితే వన్ టైం వర్త్ మూవీ చూడొచ్చు. ఓకే. సో ఫైనలీ ఈ 5 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.